గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి అంశం ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు ఈ వంశ స్థాపకుడు ఎవరంటే గొనగుడు. గొనగుడు. అలాగే ఈ రాజస్థాపకుడు వేరు, వంశస్థాపకుడు వేరు. రాజస్థాపకుడు ఎవరని చూసినట్లయితే కొక్కిరాజు. కొక్కిరాజు. ఈ వంశంలో ముదిగొండ చాళుక్య వంశంలో మూల పురుషుడు ఎవరంటే రణమర్దుడు. రణమర్దుడు. అలాగే గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు. ముదిగొండ చాళుక్యుల్లో గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు. వీరి యొక్క రాజధాని ముదిగొండ అనేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించింది కాబట్టి వీరిని ముదిగొండ చాళుక్యులు అనడం అనేది జరిగింది. వీరిలో చివరివాడు నాగతిరాజు. రణమర్దుడు, కొక్కిరాజు వీరిద్దరు కూడా సోదరులు. ఒక మాట, వంశస్థాపకుడు గొనగుడు, రాజస్థాపకుడు కొక్కిరాజు, మూల పురుషుడు రణమర్దుడు, గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు, రాజధాని ముదిగొండ, చివరివాడు నాగతిరాజు. వీరి యొక్క రాజ చిహ్నం ఏందని చూస్తే కంటకహారం. రాజ చిహ్నం ఏంది? కంటకహారం. వీరి యొక్క రాజ చిహ్నం కంటకహారం. ఈ కంటకహారాన్ని చేయించినటువంటి వ్యక్తి ఎవరంటే రణమర్దుడే. ఇతను ధరించాడు. ఇతని అనంతరం దాన్ని వారి యొక్క రాజ చిహ్నంగా చేసుకొని కంటకహారాన్ని ముదిగొండ చాళుక్యులు వారి యొక్క రాజ చిహ్నంగా భావించడం అనేది జరిగింది.